ఈరోజైతే పాలకూరైతే చేస్తున్నానండి. దాంతో పాటు మునక్కాయ పులుసయితే చేస్తున్నాననమాట. అందుకే ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. పాలకూరైతే తీసుకొని అది నీట్‌గా కడిగి పక్కనైతే పెట్టేశాను. ఎప్పుడైనా గూడా ఆకుకూరలు కడిగిన తర్వాతే కోస్తానండి. కోసిన తర్వాత కడిగితే మంచిది కాదని చెప్తూ ఉంటారు కదా! ఇంక ఈ ఆకుకూరైతే పెద్ద పెద్దదిగా ఉందండి. 3 సార్లు కోస్తారంటారు గదా! ఆకుకూరని, అదే పాలకూరని. ఫస్ట్ సారి, సెకండు, థర్డ్ టైము. ఫస్ట్ సారయితే చేదుండదండి. రెండోసారయితే కొంచెం వగరులాగా అనిపిస్తది. మూడోసారయితే ఖచ్చితంగా చేదనేది ఉంటదనమాట. ఇంకా అదెలాగో ఉంటది గాబట్టి, ఇంక మానేయలేం గాబట్టి, ఇలాగైతే చేసేస్తున్నాను. ఇంక ఎర్రగడ్డ, టమాటా, ఎండుమిరపకాయలు, తిరగమాతలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకొని, కొంచెం కరివేపాకు, ఉప్పయితే చూసైతే వేసుకోవాలండి. ఆల్రెడీ ఉప్పగా అనిపిస్తది గాబట్టి, ఇంక చక్కగా ఈ కడిగి పెట్టుకున్న పాలకూరనయితే పెట్టేస్తున్నాను. ఒకసారి మూత పెట్టుకొని మగ్గిచ్చేస్తే ఇంక మగ్గిపోయిద్ది కదండీ! ఇదైతే మటుకు చూడ్డానికి మరింతలాగా కనిపిస్తది. ఒక్కసారి వాడంగానే ఇంకా తక్కువైపోయిద్ది కదా! ఇంక చక్కగా మగ్గిపోయింది. ఇందులోకి కొంచెం కారం వేసేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గిచ్చేసాననమాట. ఇంక పాలకూర అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి చక్కగా ఉంటదనమాట ఇలా చేసుకుంటే ఒక్కొక్కసారి.